ఇక్కడున్న అన్ని ఫ్లాట్స్ ఆక్యుపైడా? లేదు సార్, చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒక్కో పేజ్ వదలకుండా ఫోటో కాపీ ఓకే తీసుకో. సార్. ఫాస్ట్. థ్యాంక్ యూ. మీకు సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? పార్కింగ్ ఏరియాలో మాత్రం ఉన్నాయి సార్. ఎందువల్ల? రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తున్నారు సార్. ప్రైవసీ లేదంటూ. ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ని ఎంక్వైరీ చేయాలి. ఓకే సార్. అందరితో మాట్లాడి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఆరుముగం, సార్. పని అయిందా? అన్ని పేజీలు జిరాక్స్ తీసేశాను సార్. ఏంటక్కడ? ఏదో గొడవ జరుగుతుంది సార్. ఏం జరుగుతోంది ఇక్కడ? సార్, నన్ను కలవడానికి వచ్చిన వాడితో మిస్బిహేవ్ చేస్తున్నాడు సార్. వాళ్ళు చెప్పేది నిజమా? ఏంటి నిజమా? పోలీసులు అంటే భయపడతారా? ఏ దున్నపోతు, నీ పేరేంటి? ఇంకా గట్టిగా గట్టిగా పేరు చెప్పరా. నువ్వు అనవసరంగా నా మీద చేయి చేసుకున్నావు. పేరు చెప్పరా గాడిద. మా నాన్న తెలుసా మీకు? ఇప్పుడు అడుగు చెప్తాడు. పేరేంట్రా? సత్య. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా నడుచుకున్నావో నీ అబ్బతోలు కూడా నేను చేస్తాను. హలో, ఇటువంటి సమస్యలు ఏవైనా వస్తే మీలో మీరే గొడవ పడకూడదు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే సార్. తనెవరు? తను గర్ల్ ఫ్రెండా? అవును సార్. కొట్టానంటే చెప్పండి హీరో గారు. ఏంటి హీరోనా? ఈరోజు ఉదయం యాక్షన్తో ఫుల్గా అదురుగొట్టారు. మరెవరు హీరో? యాక్చువల్గా అందుకోసమే నేను మీకు ఫోన్ చేశాను. ఫస్ట్ టైం మీరు నన్ను కలవడానికి వచ్చారు. అనుకోకుండా గొడవ జరిగింది. సారీ మీరా. యాండి, వాళ్ళేగా తప్పు చేశారు, మీరు సారీ అడుగుతారేంటి? ఎంత ధైర్యం వాళ్ళకి! పట్ట పగలు ఓ ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేస్తారా? అయ్యో మీరా, వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. ఎప్పుడు మత్తులోనే ఉంటారు. వాళ్ళలో సత్యాన్ని ఒకడున్నాడే, వాళ్ళ నాన్న పెద్ద బిల్డరు. ఓ ఇక్కడున్న ఈ అపార్ట్మెంట్ ని వాళ్ళ నానే కట్టాడు. ఆ పొగుడుతోనే రెచ్చిపోతున్నారు. సరే, మీరు కాస్త జాగ్రత్తగానే ఉండండి. వరి అవ్వకండి, ఏం కాదు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్తో మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారేంటి? ఆ, కాదు మీరా, యాక్చువల్గా వాళ్ళతో అలా చెప్తేనే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. ఓ సరే. మీరా, సరే నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. గుడ్ నైట్. ఈరోజు క్లాస్లో ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా కార్టూనే చూస్తూ ఉంటుంది. బోర్ కొడుతోందిరా. నేను ఇంకేమైనా ఛానల్ మార్చి పెట్టుకుంటానులే. ఓహో, ఈ భూభాగమంతా ప్రవహించే పంచనదులా మీరు? ఆహా, ఆదరమైన ఆశీర్వాదము. ఇంక దక్షిణాదిన ఈ నది పుణ్య నదిగా వర్ధిల్లును. విఘ్నేశ్వరుని అనుగ్రహము చేత నా కమండలం నుంచి జాలువారి ఈ దక్షిణ మండలాన్ని అలరించబోతుంది. కావేరీ తీరం అని రాశారు. ఏదో నది గురించి రాసుంటారు సార్. ఇప్పుడు దాకా కావేరి అన్న పేరు ఒక నది పేరు అయి ఉంటుందనే అనుకున్నాను. అది ఓ అమ్మాయి పేరు అయి ఉంటుందని నా మైండ్కు తోచలేదే. ఇది కావేరి తీరం కాదు, తీరని అంటే కోరిక. కావేరి ఒక అమ్మాయి పేరా? ఒక నిమిషం. రే టిఫిన్ చేసి వెళ్ళరా? జబా బిలాంగింగ్స్ తీసుకుని వాళ్ళ అమ్మాయిని రమ్మని. ఓకే సార్. 10 నిమిషాల్లో డాగ్ స్క్వాడ్ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. వాళ్ళని తీసుకురమ్మని. రండి. అమ్మా అది ఇవ్వు.
సార్ కావేరి అనే అమ్మాయిని కలవాలి. కావేరియా? కావేరి అంటూ ఇప్పుడెవరూ లేరు సార్. ఇప్పుడు లేరంటే ఇంతకు ముందు ఉన్నారా? 6 months క్రితం కావేరి అని ఒక అమ్మాయి ఉండేది సార్, కానీ ఇప్పుడు లేదు, చనిపోయింది. చనిపోయిందా? అవును సార్. ఎలా పోయారు? మేడ మీద నుంచి స్లిప్ అయి పడిపోయింది సార్. ఎన్నో ఫ్లోర్? సార్ సార్ 4వ ఫ్లోర్ లో ప్లాట్ఫామ్ కుక్క అరుస్తుంది సార్. ఇదే అమ్మాయిల్లా? ఇది కాదు సార్, మరి ఏది? ఆ ఇల్లు సార్. ఆ ఇంట్లో ఎవరున్నారు ఇప్పుడు? అందులో ఎవరూ లేరు సార్. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి ఈ ఇల్లు? ఇది బిల్డింగ్ ఓనర్ మిస్టర్ వరదరాజన్ గారి ఇల్లు సార్. ఆయన అప్పుడప్పుడు వస్తుంటారు. ఓహో. ఈ ఇంటికి ఉందా? ఈ ఇంటికి వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటుందనుకుంటాను. ఫోన్ నెంబర్ చెప్పండి. 9840540362. సార్ నాట్ రీచబుల్ సార్. పగలు కొట్టేద్దామా సార్? వారంతో వద్దాం. లెట్స్ గో.